Hello students, today we are going to see the topic of the flexible budget. ఇక్కడ మనం కనుక సమ్లోకి వెళ్తున్నట్టయితే ప్రిపేర్ ఏ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అట్ 50%, 60%, 70% కెపాసిటీ అనమాట. మనం ఇదంతా కూడా సమ్మేనండి. చూడండి, మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే పర్టికులర్స్ 60% దగ్గర మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ 60% దగ్గర మనకు ఉన్నటువంటి యూనిట్స్ ఏంటంటే 600 యూనిట్స్ అనమాట. 60% దగ్గర మనకి 600 యూనిట్స్ ప్రొడక్ట్కి అయినటువంటి మెటీరియల్ కానీ లేబర్ కానీ యొక్క కాస్ట్ అన్నీ కూడా మనకి డేటా ఇచ్చేసాడు. టోటల్గా ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చి మనకి 6000, ఇండైరెక్ట్ లేబర్ వచ్చి మనకి 18,000. ఇది వేరియబుల్ అనమాట. సో మనం ఈ రెండు క్యాలిక్యులేట్ చేసి టోటల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ రాస్తాము. తర్వాత మనకి సమ్లో చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ 40% ఫిక్స్డ్, అంటే రిమైనింగ్ ఏంటి 60% వేరియబుల్ అనమాట. అంటే దీంట్లోనే సెమీ వేరియబుల్ అని అన్నాం. సో ఎలక్ట్రిసిటీ వచ్చి మనకి 30,000, రిపేర్స్ 80% ఫిక్స్డ్. 80% ఫిక్స్డ్ అంటే 20% వేరియబుల్. రిపేర్స్కి వచ్చి మనకి అయినటువంటి కాస్ట్ ఎంత అంటే 3,000. తర్వాత ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అండ్ డిప్రిషియేషన్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అండ్ డిప్రిషియేషన్ వచ్చి మనకి 16,500. ఇన్సూరెన్స్, శాలరీస్, ఇన్సూరెన్స్ వచ్చి మనకి 4,500, శాలరీస్ వచ్చి మనకి 15,000. సో వీటిని ఏమంటామంటే మనం ఫిక్స్డ్ అంటామండి. ఓకే, ఇప్పుడు మనం సమ్ చేద్దాము. మనం సమ్ చేసేటప్పుడు ఈ విధంగా నోట్ చేసుకోవాలండి. మనకి ఇచ్చినటువంటి కెపాసిటీస్ ఎంత అంటే 50% కట్టమన్నది, 15%, 60%, 70%. కానీ మనకి ఇచ్చినటువంటి కెపాసిటీస్ ఏంటండి, ఇచ్చినటువంటి కెపాసిటీ వచ్చి మనకి ఓన్లీ 16% ఇచ్చాడు. కానీ మనం 50, 60, 70 ఈ విధంగా నోట్ చేసుకోవాలి. సో మనకు తెలుసు ఇండైరెక్ట్ మెటీరియల్ ఎంత అండి, 60%కి ఇచ్చాడు. ఎంత, 6,000. సమ్లో కనుక మనం చూసినట్టయితే మనకి ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చి మనకి 6,000. అయితే ఎన్ని యూనిట్స్ కంటే ఇక్కడ మనకి 600 యూనిట్స్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇది 500 యూనిట్స్, ఇది 700 యూనిట్స్కి మనం ఎప్పుడు అమౌంట్ అన్నది కడతాం అనమాట. సో ఇండైరెక్ట్ మెటీరియల్ ఆల్రెడీ మనకి సమ్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా నోట్ చేయండి. ఎంత, 6,000 ఇండైరెక్ట్ మెటీరియల్. నెక్స్ట్ ఇండైరెక్ట్ లేబర్ ఎంతండి, 18,000. సో ఇప్పుడు ఈ 50%కి 70%కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి 60 ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చి మనకి 6,000, డైరెక్ట్ లేబర్ వచ్చి మనకి 80,000 డైరెక్ట్గా ఇచ్చేసాడండి. అయితే పర్ యూనిట్ ప్రైస్ ఎంత అన్నది ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ మనం ఇక్కడ పర్ యూనిట్ కట్టొచ్చండి మెన్షన్ చేయకపోయినా సరే. ఎలా అంటే మనకి ఇచ్చినటువంటి డైరెక్ట్ మెటీరియల్ కానీ డైరెక్ట్ లేబర్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 6,000కి ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చి మనకి యూనిట్కి వచ్చి 10 రూపీస్. అలాగే మనకి 600 18,000కి వచ్చి యూనిట్కి వచ్చేసి మనకి 30 రూపీస్ వస్తుందండి డివైడ్ చేస్తే. సో మనం ఇలా డివిజన్ చేశాక మనం అదే విధంగా వచ్చినటువంటి పర్ యూనిట్ ప్రైస్ని ఉన్నటువంటి 500 యూనిట్స్ ఏదైతే ఉందో దాంతో క్యాలిక్యులేట్ చేస్తాం. 500 × 10 వచ్చి మనకి 5,000. 30 వస్తే 30 రూపీస్ అంటే 500 × 30 రూపీస్ అంటే 15,000. అలాగే మనం ఇక్కడ 70%కి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం యాజ్ ఇట్ ఈజ్. 10 రూపీస్ కాబట్టి 70%కి వచ్చి 700 యూనిట్కి 7,000. 30 రూపీస్కి అయితే 700 యూనిట్స్కి వచ్చి మనకి 21,000 వస్తుంది. సో దీన్ని మనం టోటల్ చేయాలి. టోటల్ చేస్తే మనకు వచ్చేటట్టు వాల్యూ 20,000, 24,000, 28,000. ఓకే అండి. సో ఇప్పుడు మనం కట్టాల్సినటువంటి మేజర్ వాల్యూస్ ఏంటంటే టోటల్ వేరియబుల్ ఓవర్ హెడ్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ వచ్చి మనకి 40 అయితే 60% మనకు వచ్చింది ఏంటంటే 60% వేరియబుల్, 40% ఫిక్స్డ్ కాస్ట్ అయితే 60% వేరియబుల్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ మనకేం ఇచ్చాడంటే సమ్లో ఎలక్ట్రిసిటీ 30,000 అని ఇచ్చాడు. వర్కింగ్ నోట్స్ కనుక మనం చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ బిల్కి మనం కనుక కాస్ట్ చూసినట్టయితే వర్కింగ్ నోట్స్ 30,000 × 40%. 40% అన్నది ఏంటంటే ఇక్కడ మనకి ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి 40% కడితే మనకి వచ్చినటువంటి ఫిక్స్డ్ కాస్ట్ 12,000. అదే మనం ఇప్పుడు 60% వేరియబుల్ కట్టాలి కాబట్టి మనం 30,000 × 60% కడితే కనుక మనకు వచ్చేటటువంటి వేరియబుల్ కాస్ట్ 18,000. ఈ 18,000
ని దేంతో డివైడ్ చేస్తామంటే మనం 600తో డివైడ్ చేయాలి. అంటే 600 యూనిట్స్తో డివైడ్ చేయాలి. 600 యూనిట్స్తో కనుక మనం డివైడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి కాస్ట్ వచ్చి మనకి 30 రూపీస్. అంటే వేరియబుల్ ప్రైస్ కాస్ట్ వచ్చి మనకి 30 రూపీస్. అంటే పర్ యూనిట్ వచ్చి మనకి 30 రూపీస్ పడితే రిమైనింగ్ మనం కట్టడం అన్నది మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో మనం సమ్లో కనుక నోట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ 40% కదండి ఫిక్స్డ్. 40% ఫిక్స్డ్ మనకు వచ్చినటువంటి వాల్యూ 12,000. సో ప్రతి దాంట్లోనూ 12,000 అన్నది మనకి కామనే. 50% అయినా 60% అయినా 70% అయినా ఫ్లెక్సిబుల్ కాస్ట్లో మనం చేసేటటువంటి బడ్జెట్లో 12,000 అన్నది మనకి ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో కామన్గానే వస్తుంది ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ వచ్చేసరికి మనకి వేరియబుల్ కాస్ట్ ఇప్పుడు మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో మనం 30 రూపీస్ మనకి పర్ యూనిట్ వచ్చింది కాబట్టి వేరియబుల్ 60%కి వచ్చేసరికి మనకి 18,000. ఎందుకంటే దాంతో మనం క్యాలిక్యులేట్ చేస్తే 30 రూపీస్ ఇంటూ 500 కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 15,000, 18,000, 21,000 మనకు వచ్చేటటువంటి వాల్యూస్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు టోటల్ చేసే ముందు మనం రిపేర్స్ కూడా మనం ఏం చేయాలంటే 80% ఫిక్స్డ్ అయితే 20% వేరియబుల్. సో 80%కి మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఉన్నటువంటి వాల్యూ ఆల్రెడీ మనకు తెలిసింది. ఇక్కడ మనకి రిపేర్స్కి 80%కి ఫిక్స్డ్, 20% వేరియబుల్ అనమాట. అంటే మనకి ఎంత వాల్యూ ఇచ్చారు? 33,000 ఇచ్చారు. సో ఇప్పుడు మనం అది క్యాలిక్యులేట్ చేద్దాం వర్కింగ్ నోట్స్లో. ఓకే, ఇప్పుడు కనుక మనం రిపేర్స్ క్యాలిక్యులేట్ చేస్తే 80% ఫిక్స్డ్ కాబట్టి 3,000 ఇంటూ 80% అంటే ఫిక్స్డ్ వచ్చి మనకి 2,400. ఇదే మనకి 20% వేరియబుల్ కాబట్టి 3,000 ఇంటూ 20% ఈజ్ ఈక్వల్ టు 600. సో దీన్ని దేంతో డివైడ్ చేస్తాం? 600 యూనిట్స్తో డివైడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా 600 యూనిట్స్ కాబట్టి డివైడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత? 1. సో 1 ఇంటూ 500 500, 1 ఇంటూ 600 600, 1 ఇంటూ 700 700. ఇప్పుడు మనకి వేరియబుల్ 20% వచ్చి రిపేర్స్లో అన్నీ కూడా 500 600 700. సో ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే 80% ఫిక్స్డ్ 2,400 కాబట్టి మనకి 50% కానీ 60%లో కానీ 70%లో కానీ సేమ్ ఫిక్స్డ్ వాల్యూ అనేది మారదు. సో 20% వేరియబుల్ కాబట్టి 1 వచ్చింది కాబట్టి మనకి వేరియబుల్ కాస్ట్ 1 ఇంటూ 500 500, 1 ఇంటూ 600 600, 1 ఇంటూ 700 700. మనకి టోటల్ చేస్తే మనకి టోటల్ సెమీ వేరియబుల్ వచ్చి 29,500 500 యూనిట్స్కి, 33,000 వచ్చాయి మనకి 600 యూనిట్కి, 36,000 వచ్చి మనకి 700 యూనిట్స్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, డిప్రిషియేషన్, ఇన్సూరెన్స్, శాలరీస్ మనకి అంతా కూడా ఏమని చెప్పారంటే ఫిక్స్డ్ అని చెప్పారు సమ్లో. సో ఈ ఫిక్స్డ్ కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ ఏం చేయాలి? డైరెక్ట్గా నోట్ చేసేయాలి. మనకి సమ్లో ఇవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి సమ్లో ఏంటంటే వాల్యూస్ అలా 16,500, 4,500 శాలరీస్ మొత్తం కూడా ఫిక్స్డ్ కాబట్టి మనకి ఫిక్స్డ్ డైరెక్ట్గా వేసేసుకుంటాం. మనకి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటంటే డిప్రిషియేషన్ వచ్చి 16,500, శాలరీ వచ్చి 4,500, ఇన్సూరెన్స్ వచ్చి మనకి 15,000. సో ఈ ఫిక్స్డ్ కాబట్టి ఈ మూడు మనం క్యాలిక్యులేట్ చేసి మనం టోటల్ వేస్తే 36,000 మనకు వస్తుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి టోటల్ వేరియబుల్ ఓవర్ హెడ్, టోటల్ సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్, టోటల్ ఓవర్ హెడ్స్ కనుక ఈ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 3 కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే టోటల్ ఓవర్ హెడ్స్ ఏంటంటే 85,900. ఇలాగ 50%కి 60%కి 70%కి కడితే మనకు వచ్చేటువంటి వాల్యూస్ ఇవన్నమాట. ఈ విధంగా మనం ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము.